ఇక తుక్కుగూడ జనజాతర సభను విజయవంతం చేయాలన్నారు మంత్రి తుమ్మల. ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశమయ్యారు మంత్రి. అవినీతి, భూ కబ్జాలు అధికార బలంతో అధికారంలోకి రావాలని చూసిన బీఆర్ఎస్ను ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎక్కడ చూసిన అవినీతినని అన్నారు. అన్ని వ్యవస్థల్లో అవినీతి చేసి చూసి చూడనట్టుగా వదిలేసిందని, ప్రస్తుతం నీటి సమస్య తలెత్తడానికి అదే కారణమని అన్నారు. భూగర్భ జలాల రైతులు పంటలు కాపాడుకుంటున్నారని అన్నారు. నిమిషం కూడా కరెంటు పోకుండా చేస్తున్నామని అన్నారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటున్నామన్నారు తుమ్మల. ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా ఎంత అధాపాతాళానికి వినాశనాన్ని విధ్వంసాన్ని సృష్టించారని చెప్పి ఎవడు ఊహించలా. కానీ అందుట్లోకి వెళ్ళి చూస్తే ఎందులో చేయబెట్టినా కూడా అందట్లేదు. అధాపాతాళాలు ఒక ఉన్నాయి. అది విద్యుత్ శక్తి కావచ్చు, నీటిపారుదల కావచ్చు, అది ఇది అని లేదు. అన్నిట్లో కూడా ఆ అవినీతి భగవంతుడు చేరిపోయాడు. కాబట్టి ప్రభుత్వానికి వాళ్ళు అప్పులు చేసినటువంటి అప్పులకు వడ్డీ కట్టాలి, అప్పులు కట్టాలి. అవి వాటి వల్ల వచ్చేటటువంటి ప్రతిఫలం లేకపోయినా ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వ కార్యక్రమాలు కంటిన్యూగా చేయాల్సిన బాధ్యత ఉంటుంది. వాళ్ళు చేసినటువంటి తప్పులు